ఆ ప్రేమలో దావీదు పడ్డాడు. ఇటువంటి ప్రేమలో నువ్వు నేను పడితే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. చాలాసార్లు నేను కూడా వాక్యాన్ని ఏదో ఎదుటోళ్ళకు బోధించాలనే ఆలోచనతో కాకోకుండా ఎలా చదవాలంటే వాక్యాన్ని ధ్యానించెదను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి మరొకసారి 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఏం చేసేవాడు? ధ్యానించుచు అంటే నెమర వేయటం. సహజంగా ఊర్లో గేదెలు చూస్తూ ఉంటాం కదా, ఏం చేస్తాయి? తింటాయి, హడావిడిగి తినేస్తాయి. తిన్న తర్వాత ఏం చేస్తాయి? అవి ప్రశాంతంగా కూర్చుని ఏమేమి తిన్నామో ఒక్కొక్కటి నోట్లోకి తెచ్చుకుని నెమర వేస్తూ ఉంటాయండి. నెమర వేస్తే ఏమవుతుంది? చక్కగా జీర్ణక్రియ జరిగి చక్కగా ఇతరులకు ఉపయోగకరంగా మంచి పాలు వస్తాయి, చక్కగా అరిగిద్ది. అలాగే వాక్యం కూడా ఎట్లా చదవాలంటే ఏదో హడావిడిగా బైబిల్ ఎదురుగా ఉందని చదివేసుకుంటూ పోయి ఈ పూటకి అయిపోయింది కాదు. ధ్యానించడం నేర్చుకుందామండి. భక్తుల జీవితాల్లో మేలు చేసిన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. నెమర వేసుకుంటూ చదవాలండి. ప్రతి లైన్ చాలా విలువైనది, ప్రతి మాట చాలా విలువైనది.